మై చైల్డ్ అరే నీ కొంచెమైనా బుద్ధి ఉందా? దాని చేతిలో కత్తుంది. నేను పొడిచుంటే మిమ్మల్ని పొడిచుండేది సార్. పొడిస్తే ఏంటి? పొడవని. అదేగా నా లైఫ్. ఒక డిటెక్టివ్ లైఫ్ ఎప్పటికీ రిస్కే. ఎప్పుడైనా చావచ్చు. మీరు చావకూడదు సార్. ఏ? ఎందుకు చావకూడదు? పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే. మంచివాళ్ళు చావకూడదు సార్. నేను మంచివాడిని కాను. మీరు చాలా మంచివారు సార్. నువ్వు ఇలా మాట్లాడవనుకో. నిజంగా మీరు చాలా మంచివారు సార్. లేదంటే నాలాంటి పిక్ పాకెట్. ఏయ్, నువ్వు పిక్ పాకెట్ కాదు. నువ్వు నాతోనే ఉన్నావు. రే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పైనున్న బుక్స్ అని కింద సర్దుదామని. అదేం అక్కర్లేదు, ఇక్కడే ఉండు. ఒకనే ఉన్నాను కదా. ఏయ్, ఏంటి నన్నే చూస్తున్నావు? తలదించు. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. రేయ్, పోవే, లోపలికి పోవే. ఏ మల్లిక, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? నీకు బుద్ధి ఉందా? థ్యాంక్స్ మల్లిక. ఏం తీసుకుంటారు? నో థ్యాంక్ యూ. మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? విక్టిమ్స్ ఫోన్ కాల్స్ రికార్డ్స్ దొరికాయి. మేడ మీద నుంచి పడి చనిపోయిన కమలాకర్, యాక్సిడెంట్లో చనిపోయిన రాంప్రసాద్, హోటల్లో చనిపోయిన కమలేష్, వీళ్ళ ముగ్గురికి ఒక పర్టికులర్ ప్రీపెయిడ్ నెంబర్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ సిమ్ కార్డ్ని ఎక్కడ కొన్నారో ట్రేస్ చేయగలిగారా? ఓ 2 months ముందు రాయగడ పక్కన ఓ షాప్ నుంచి 12 సిమ్ కార్డులు కొన్నారు. పేరు కోదల రామయ్య. ఆయన ఏం పని చేస్తున్నారు? హౌస్ బ్రోకర్. ఐడి ప్రూఫ్ అడుగుంటారే? ఇచ్చాడు. లెటర్ హెడ్, వాడి ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్. ఆ లెటర్ హెడ్ డీటెయిల్స్. గోల్డెన్ ట్రీ ఫర్నిచర్ అని అడ్రస్ ఇచ్చాడు. ప్రొపరేటర్ పేరు కమలేష్. సంతకం, రబ్బర్ స్టాంప్ 2 ఉన్నాయి. చనిపోయిన కమలేషా? ఎస్, వాడే. వాడి అడ్రస్ జగదాంబ కాంప్లెక్స్ ఎదురుగా. ఫాల్స్ అడ్రస్. యువర్ రైట్. ఆ బ్రోకర్ని ఎంక్వైరీ చేశారా? చేశాం. రాయగడ ఒరిస్సా జ్యూరిస్డిక్షన్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయాం. లాక్కొచ్చి కుమ్మాం. 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి కొనమన్నాడు. ఎవరు? ఓ పెద్ద ఆయన. వయసు ఎంత ఉంటుంది? 60-65. వేరే ఏమైనా క్లూ ఉందా? ఫార్మల్గా డ్రెస్ చేసుకున్నాడు. ఎక్కువ మాట్లాడలేదు. రాంప్రసాద్, కమలేష్ ఇల్లు చెక్ చేస్తే ఏమైనా దొరకొచ్చుగా? రాంప్రసాద్ ఇల్లు చెక్ చేయడం వీలు పడదు, ఎందుకంటే వీ హ్యావ్ నో వారెంట్. కమలేష్ ఇల్లు ఎక్కడుందో కూడా తెలియదు. రాంప్రసాద్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. అది ఇట్స్ ఓకే, ఐల్ పే. వెళ్ళి తీసుకోండి. ఏంటా సౌండ్? నాకేం వినపడలేదే. హలో, ఏమైంది? ఏదో పురుగు కుట్టినట్టుంది. ఏంట్రా? రారా, త్వరగా రా. లోపలికి వెళ్ళు, కదలకు, అలాగే ఉండు. ఓకే ఓకే. అది వాట్ హ్యాపెన్? హాస్పిటల్కి వచ్చి త్వరగా పోయి వాళ్ళని ఫాలో.
నేను ఇలాంటి కేస్ హిస్టరీని ఆల్రెడీ చదివాను. 1.7 mm పెల్లెట్లో ఒక మైన్యూట్ హోల్ వేసి అందులో 0.5 mg రైస్ని పెట్టి మైనంతో సీల్ చేసి విక్టిమ్ని షూట్ చేస్తారు. షూట్ చేస్తే ఏదో చీమ కుట్టినట్టు ఉంటుంది. పెల్లెట్ బాడీ లోపలికి వెళ్ళిన కాసేపట్లో బాడీ టెంపరేచర్ వల్ల మైనం కరుగుతుంది. మైనం కరిగితే లోపల ఉన్న రైజన్ బయటకు వస్తుంది. రైజన్ బయటకు వస్తే ఒక్కో పార్ట్ పని చేయకుండా పోతుంది. లైక్ ఏ కిడ్నీ, లివర్, బ్రెయిన్ హెమరేజ్ క్రియేట్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, కోమా, 3 రోజుల్లో విక్టిమ్ చనిపోతారు. అంటే మన పాల్ను కూడా ఇదే పద్ధతిలో. ఎస్, లెట్స్ గో. డాక్టర్ విల్ కాల్ యూ. Okay. థ్యాంక్స్. ఎవరు సార్ మీరు? పోయిన 23వ తారీఖు ఈవినింగ్ షో సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? ఎవరు సార్ మీరు? వచ్చి నన్ను ఆర్డర్ చేస్తారంటే? ఇప్పుడు మాకు చూపిస్తావా? దట్ వన్. పాజ్. కొంచెం బ్యాక్ రండి. స్టాప్. ప్లే చేయండి. అదిగో డాడీ. స్టాప్ స్టాప్. కొంచెం బ్యాక్. స్టాప్ స్టాప్. జూమ్ చేయండి. ఈ కేసులో బ్రేక్ త్రూ కోసం మేము ట్రై చేస్తున్నాం. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. యా, దీన్ని సాల్వ్ చేయడం చాలా టఫ్గా ఉంది. హెల్ప్ చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. యా, వీ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్ సార్. వీ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్. ఓకే, థ్యాంక్ యూ సార్. హెల్ప్ చేస్తా అన్నారు. త్వరలోనే మనకి. సార్, ఆ రోజు ఈవినింగ్ షోకి ఒకే వ్యక్తి 3 టికెట్లు బుక్ చేశాడు. 3 వేరే వేరే రోస్. F8, E7, D6. రిజర్వేషన్ క్రెడిట్ కార్డులో చేశారా? ఎస్ సార్. జీ బ్యాంక్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఎస్ సార్, ఆ క్రెడిట్ కార్డు ఓ అమ్మాయిది, పేరు ఆర్తి. ఓకే. నెంబర్ 18 15th స్ట్రీట్ ద్వారకా. డ్రైనేజీని చెక్ చేయమని చెప్పండి. ఓకే సార్. సార్, ఒక్క నిమిషం సార్. నలుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. ఏంటి? ఒక విషయం మాట్లాడాలి.
ఏ విషయం మాట్లాడాలి? ఒక కాఫీ. మన ఆఫీస్లో రైడ్ అంకుల్. అయాటా సర్టిఫికేట్లో మీ పేరే ఉంది అంకుల్. పోలీసులు ఇక్కడికి వస్తారు, మనం దొరికిపోతాం. ఐఎమ్ సారీ అంకుల్. సార్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్, ఇది ఒక లైట్నింగ్ ఎమిటర్. దీంతోనే ఫస్ట్ మర్డర్ని ఆపరేట్ చేశారు. సో ఆ డెమోని మేము ఇక్కడ చూస్తున్నాం. అది ఏ విధంగా పనిచేస్తుందని మేము దయచేసి అందరూ వెనక్కి వెళ్ళిపోండి. మూవ్ అందరూ వెనకాలండి ప్లీజ్. వెనకాలండి, మూవ్. లైట్స్ ఆఫ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్ సార్. సూపర్. రండి సార్, రండి త్వరగా రండి. మను, ఏంట్రా నెక్స్ట్ ఆపరేషనా?
థ్యాంక్ యూ సిస్టర్. ఏమైనా కావాలంటే పిలవండి. ఓకే. ఎందుకు ఇంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నాకు SMS వచ్చిందిరా. ఏంటి SMS? నాకు కావాల్సిన వాళ్ళు ఎవరో చనిపోతారంట, కానీ నువ్వు బతికే ఉన్నావు కదరా. ఇదిగో. అది మల్లిక. ఎవరు? డిటెక్టివ్ ఉన్నారా? ఆయన బయటికి వెళ్ళారు. మీరెవరు? నేను అతని ఫ్రెండ్ని. లోపలికి రండి. కూర్చోండి ప్లీజ్. ఓ గ్రీన్ టీ ఇమ్మంటారా? నో థ్యాంక్ యూ. ప్లీజ్ ఏదో ఒకటి తీసుకోండి. ఒక కాఫీ. ఓకే.